నవ్విన నాపచేనే పండుతోంది. పారిస్ టూర్ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిలో ఫుల్ జోష్ కనిపిస్తుంది. సూటు బూటు వేసుకొని విదేశీయానం చేసిన కేటీఆర్ కంటే మెరుగైన పెట్టుబడులు సాధించారని సీఎం ని ఆకాశానికి ఎత్తేస్తుంది కాంగ్రెస్ నాయకత్వం. అన్న మాట ప్రకారం ఆగస్టు 15కి రుణమాఫీ ప్రక్రియని ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల దూకుడు పెరిగింది. 1కి 4 కౌంటర్లతో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతోంది అధికార పక్షం. చేతులు ఒప్పుకుంటూ వస్తారనుకున్నారు. ఫ్లైట్ ఛార్జీలు కూడా దండగే అనుకున్నారు. రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన అట్టఫ్లాప్ అవుతుందనుకుంది బీఆర్ఎస్. సీఎం విదేశాల్లో ఉండగానే విమర్శలు ఎక్కుపెట్టింది. కానీ అనుకున్న పెట్టుబడులు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి. దీంతో తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల హామీల్లో రంధ్రాన్వేషణలో పడింది గులాబీ పార్టీ. అదే సమయంలో కారు పార్టీని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటోంది కాంగ్రెస్. పెట్టుబడుల సాధనతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చెప్పిన ముహూర్తానికి రైతులకు 2 లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసింది. ఇప్పటికే 2 దఫాల్లో 1.5 లక్షల వరకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆగస్టు 15న ఖమ్మం జిల్లా వైరా వేదికగా 3వ దఫాలో 2 లక్షల వరకు ఉన్న రుణాల మాఫీకి నిధులు విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేశామని గుర్తు చేస్తూనే బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పుడు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అది అమలు కాదని అనుకుంది బీఆర్ఎస్. అందుకే హరీష్ రావు లాంటి నేతలు ఆగస్టు 15లోపు రుణమాఫీ జరిగితే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటారని సవాల్ విసిరారు. దాన్నే గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తన విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా చేసిన ట్రోల్స్ తో ఫుల్ ఫైర్ మీదున్న సీఎం చీము నెత్తురు ఉంటే హరీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిగ్గు లేదనుకుంటే ఏట్లో దూకి చావని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రుణమాఫీ పెద్ద గుదిబండేననుకున్నారు. 1,000 కోట్ల నిధులతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీ విషయంలో యూటర్న్ తీసుకుంటుందని భావించింది బీఆర్ఎస్. కానీ 8 నెలల్లోపే 2 లక్షల రుణమాఫీని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొందరికే ఇచ్చారని విపక్ష పార్టీ విమర్శలు చేస్తున్నా అర్హులైన అందరికీ అమలు చేశామని గణాంకాలు చూపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆగస్టు 15 రుణమాఫీ ప్రక్రియను విజయవంతంగా ముగించడానికి ముందు విదేశీ పర్యటనకు వెళ్లొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ విదేశీ పర్యటనతో తెలంగాణకు గ్రోత్ కారిడార్ అయిన హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. ప్రపంచ స్థాయి పేరొందిన సంస్థలు రాజధాని నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. విదేశాల నుంచి వచ్చి రాగానే హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ని ప్రారంభించారు. 15 రోజుల విదేశీ పర్యటనలో 31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రకటించారు. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 50 బిజినెస్ మీటింగ్లు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొంది. 19 ఒప్పందాలతో దాదాపు 30,000 కొత్త ఉద్యోగాలు సృష్టించేలా గ్రౌండ్ రెడీ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యమిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఆనంద్ మహీంద్రాకు దీని బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ ప్రారంభించారు. ఏఐసిటీ నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించారు. మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్ రెడ్డి విదేశీ పెట్టుబడులను సాధించి కేటీఆర్ ని తలదన్నేలా క్లాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారని, విదేశీ పర్యటనతో రేవంత్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లు ఫారెన్ టూర్ తర్వాత దోకుడు పెంచింది రేవంత్ టీం. సూటు బూటు వేసుకుని విదేశాలకు వెళ్లిన కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి సాధించిందేమిటని సూటి ప్రశ్నలు సంధిస్తోంది. విదేశీ పర్యటనలో రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు అమలైతే ప్రజలు అభినందిస్తారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటోంది. గతంలో కేటీఆర్ పెట్టుబడుల పేరిట విదేశీ పర్యటనల కోసం 40 కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు అంతంత మాత్రమేనని గుర్తు చేస్తోంది. చెప్పిన సమయానికి రుణమాఫీతో బీఆర్ఎస్ నోటికి తాళం వేసిన రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన లక్ష్యం నెరవేరటంతో విపక్షానికి ఇక వాయిస్ లేకుండా చేయాలనుకుంటున్నారు. అనుభవం లేదని, పాలన చేత కాదని దెప్పిపొడుస్తున్న బీఆర్ఎస్ ని ఇకపై చెడుగుడు ఆడేయాలన్న టార్గెట్ తో ఉంది రేవంత్ టీం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లారు.
రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని, వరంగల్లో జరగనున్న రైతు కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ప్రభుత్వం ఏం చేసినా తప్పుపడుతున్న బీఆర్ఎస్ ని మరింత దెబ్బ కొట్టేలా ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహాలకు పదును పెడుతోంది కాంగ్రెస్. విపక్ష పార్టీ చేస్తున్నది తప్పు ప్రచారమని బీఆర్ఎస్ ని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉంది. గులాబీ పార్టీపై విమర్శల డోస్ పెంచింది. విదేశీ పర్యటన విజయవంతం కావడం, చెప్పిన రోజున రుణమాఫీ ప్రక్రియ పూర్తి కావడంతో బీఆర్ఎస్ నోరెత్తితే చీల్చి చెండాడేలా ఉంది కాంగ్రెస్ పీడి చూస్తుంటే.